టీవీ గురించి తెలిస్తే షాక్ అయిపోతారు. జస్ట్ ఏంద్రా భయ్ 10,799 రూపాయలకే 43 ఇంచెస్ 4K QLED టీవీ ఇస్తున్నారు అని అయితే అనుకుంటారు. నిజంగానే 10,799 రూపీస్కే 4K QLED టీవీ 43 ఇంచెస్ సైజులో అయితే ఉంది. అది కూడా ఫ్లిప్కార్ట్ వాళ్ళైతే లాంచ్ అయితే చేశారు December 1st. ఈ టీవీ గురించి ఈరోజు విశేషాలన్నీ మాట్లాడుకుందాం. అండ్ టీవీలో మనకు ఆశ్చర్యం కలిగించేది ఏంటి అంటే ఇండియాస్ ఫస్ట్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ టీవీ అన్నమాట. ఇది అదొకటి ఆశ్చర్యం. ఇంకొకటి ఏంటంటే ఈ టీవీ 4 years వారంటీ అయితే ఇస్తున్నారు ఈ టీవీ మీద. అది కూడా కాకుండా మీకు ఫస్ట్ 1 month వరకు ఏ ఓటీటీ అప్లికేషన్ చూసినా ఫ్రీ. అదొక్కటే కాదు 300కు పైగా టీవీ ఛానల్స్ కూడా ఫ్రీ. జస్ట్ కేవలం 10,799 రూపాయలకు మాత్రమే. అది ఎంతవరకు నిజం? ఎందుకంటే మార్కెట్లో చూస్తే ఒక 43 ఇంచెస్ 4K QLED టీవీ తీసుకోవాలి అంటే 25,000, 26,000, 28,000 వరకు కూడా అయితే ఉంది అనమాట. ఆ యొక్క బ్రాండ్ని బట్టి, కంపెనీ ఇచ్చే ఫీచర్స్ని బట్టి. ఆ సబ్స్క్రిప్షన్ బేస్డ్ టీవీ ఎందుకు ఇంత తక్కువ అయితే ఉంది అనే దాని గురించి నేను చెక్ చేశాను. నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ చెప్పడమే కాకుండా ఈ టీవీని మీ ముందుకి రివ్యూ అండ్ అన్బాక్సింగ్ రూపంలో మీ ముందైతే ఉంచుతాను. ఈ టీవీ గురించి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నేను అన్బాక్సింగ్ రివ్యూ చేసే దాంట్లో క్లియర్ అయితే చేస్తాను. అప్పుడు మీకు ఈజీగా అయితే ఉంటుంది ఈ టీవీని కొనాలి అనుకుంటే. అండ్ ఈ యొక్క టీవీ ప్రస్తుతానికి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా అయితే లేదు. వీళ్ళు ఒక డేట్ వైజ్గా అయితే ఇస్తున్నారు. సో మీరు ఈ టీవీని గ్రాప్ చేయాలి 10,799 రూపాయలకు అనుకుంటే నేను మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో అయితే వేస్తాను. ఈ టీవీ ఎప్పుడు వస్తుంది, ఏ టైంకి వస్తుంది అనే దాని గురించి క్లియర్గా అయితే టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది టెలిగ్రామ్ది. లేదా ఇప్పటికిప్పుడే మీ మొబైల్లో టెలిగ్రామ్ ఓపెన్ చేసి షివ్ టెక్ డీల్స్ అని సెర్చ్లో ఇలా సెర్చ్ చేస్తే మన ఛానల్ పేజ్ అయితే వస్తుంది. 19,000కు పైగా మంది అయితే జాయిన్ అయితే అయ్యారు. మీరు కూడా అయితే జాయిన్ అయ్యి లూట్ అయితే చేసుకోండి. ఒక టీవీ కాదు, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అన్నీ కూడా దాంట్లో అయితే వేస్తూ ఉంటాను. సో పైసలు సేవ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా జాయిన్ అయితే అవ్వండి. ఈ టీవీ గురించి మాట్లాడుకోవాలంటే ఈ టీవీ వీళ్ళు ట్వీట్ చేస్తుంది ఏంటంటే ఫస్ట్ ఇండియాస్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ టీవీ అని అయితే అంటున్నారు. డోర్ అనే నేమ్ తోనే తీసుకొచ్చారు. DOR డోర్ అనే నేమ్ తోటి తీసుకొని అయితే వచ్చారు. ఈ టీవీ యొక్క ఫుల్ స్పెక్స్ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. తర్వాత ప్లస్ అండ్ మైనస్ గురించి మాట్లాడుకుందాం. అవి కూడా తెలియాలి కదా. తెలియందే టీవీ గురించి ఇలా ఉంది అలా ఉంది అనేది చెప్పలేను. ఫస్ట్ స్పెసిఫికేషన్స్ అనేది మస్ట్. ఈ టీవీ 43 ఇంచెస్ 4K QLED అంటే 3840x2160 రెజల్యూషన్ తోటి అయితే వస్తుంది. సో ఇంకా ఈ టీవీలో 60 Hz రిఫ్రెష్ రేట్ ఇవ్వడమే కాకుండా IPS ప్యానల్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు. ఇంకా బ్రైట్నెస్ లెవెల్స్ అనేది మనకైతే చెప్పలేదు, ఎక్కడ ఇవ్వలేదు, ఎక్కడ రివీల్ కూడా అవ్వలేదు. మరి ఈ టీవీ ఎన్ని వాట్స్ అవుట్పుట్ తోటి వస్తున్న సౌండ్ అంటే 40 watts ఆడియో అవుట్పుట్ అయితే దీంట్లో ఇస్తున్నారు. 2 స్పీకర్స్ అయితే ఇస్తారు. ఈ బాటంలో డౌన్ ఫైరింగ్ అయితే ఉంటాయి. డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. డాల్బీ అట్మాస్ కానీ DTS:X కానీ ఇలాంటివి అయితే ఉండవు, అది గుర్తుంచుకోండి. ఇంకా ఈ టీవీ OS అంటే ఇది గూగుల్ టీవీ, ఆండ్రాయిడ్ టీవీ అంటే గూగుల్ టీవీ కాదు, ఆండ్రాయిడ్ టీవీ అయితే కాదు. వీళ్ళు ఏదైతే కంపెనీ నేమ్ అయితే ఉందో DOR డోర్ అనే అదే ఊహిస్తూడైతే ఈ టీవీని అయితే లాంచ్ అయితే చేశారు. ఇంకా ఈ టీవీ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకోవాలంటే 1.5 GB ర్యామ్ అయితే ఉంటుంది, 8 GB స్టోరేజ్ అయితే ఉంటుంది. మరి కనెక్టివిటీ ఆప్షన్ గురించి ఏంటి భయ్యా అంటే కనెక్టివిటీ ఆప్షన్స్ 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి అండ్ 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి. ఆడియో వీడియో కేబుల్ పోర్ట్ ఉండడమే కాకుండా హెడ్ ఫోన్ జాక్ పోర్ట్ కూడా అయితే ఉంటుంది. ఇంకా మీకు ఆప్టికల్ పోర్ట్ అనేది నాకైతే కనపడలేదు. డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ యొక్క ప్రైస్ అంటే 10,799లో ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఏదైతే స్పెక్స్ అయితే ఉన్నాయో అవి ఫైన్. ఇది 32 ఇంచెస్ టీవీలో వచ్చే ఇలాంటి స్పెసిఫికేషన్స్ మనకు 43 ఇంచెస్ అది కూడా 4K QLEDలో ఇస్తున్నారు. అది గ్రేట్ అని చెప్పొచ్చు. కానీ ఈ టీవీ కొంటే మనకి ఏంటి బెనిఫిట్స్ అనే దాని గురించి చెప్తా. ఈ టీవీ కొంటే ఫస్ట్ 1 month వరకు ఫ్రీ సబ్స్క్రిప్షన్ అయితే ఇస్తున్నారు. ఓటీటీ అప్లికేషన్స్ అవి కూడా 24 అయితే ఉంటాయి. అది ఒక్కటే కాకుండా వీళ్ళు 300కు పైగా టీవీ ఛానల్స్ కూడా ఫ్రీగా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఒక యాప్ అయితే ఉంటుంది సబ్స్క్రిప్షన్ బేస్ కాంపానియన్ యాప్ అని. అది 5 యూజర్స్కి అయితే యూజ్ అయితే అవుతుంది, మన ఇంట్లో ఉన్న 5 యూజర్స్కి. సో దాంతో అయితే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో అలా లాగిన్ అయిన తర్వాత మన టీవీలో కూడా లాగిన్ అయ్యి మనం 24 యాప్స్ ఓటీటీ అప్లికేషన్స్ అయితే మనం ఈజీగా చూడొచ్చు. సో ఇంకా 300 పైగా టీవీ ఛానల్స్ కూడా అయితే చూడొచ్చు. ఇంకా 4 years వారంటీ అన్నారు కదా, అది కూడా మనకు వారంటీ వీళ్ళు ఒక నెంబర్ అనేది ఇస్తున్నారు. వాట్సాప్లో కానీ డైరెక్ట్ కాల్ చేసినా కానీ కూడా వచ్చి ఏమైనా ప్రాబ్లం ఉంటే చెక్ చేస్తారు. ఇంకొకటి కూడా ఆప్షన్ అయితే ఇస్తున్నారు. అదేంటంటే ఈ టీవీ కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత మీరు మనకు రిటర్న్ ఇవ్వాలి అనుకుంటే వీళ్ళ యొక్క కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వాళ్ళే మన ఇంటికి వచ్చేసి మీరు యూజ్ చేసిన టీవీ యొక్క
టోటల్ డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తారనమాట. అంటే టీవీ ఎలా ఉంటుంది అంటే ఇన్స్పెక్షన్ మాదిరిగా టీవీ ఎక్కడెక్కడ డాట్ పడ్డది, ఎక్కడెక్కడ గీత పడ్డది, ఎక్కడెక్కడ పగిలింది, డిస్ప్లేకి ఏమైనా అయిందా, ఇవంతా ఇన్స్పెక్షన్ చేసి ఈ టీవీకి ఒక రేట్ అయితే కడతారు. అయితే ఈ టీవీని అయితే మన ఇండియాలో లాంచ్ చేశారు. ఇప్పుడు చెప్పినవన్నీ ప్లస్ పాయింట్స్ చాలా సూపర్గా అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీకు ఒకటి అయితే అర్థం కావట్లేదు, వీళ్ళు తీసుకొచ్చిన ఏదైతే 10,799కి 1 మంత్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ బేస్ అయితే అన్నారు. కాకపోతే సెకండ్ మంత్ నుంచి మనం యూజ్ చేయకపోతే ఏమవుతుందంటే టీవీ అనేది లాక్ అయితే అయిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ టీవీ రివ్యూ చేస్తా కదా, అప్పుడు ఇంకా క్లియర్ ఐడియా ఇస్తాను. నాకు తెలిసిన సమాచారం మీకు చెప్తాను. ఒకవేళ నేను రాంగ్ అయితే మళ్ళీ మీరు నేను కరెక్ట్ చేయొచ్చు, కింద కామెంట్ అయితే చేయొచ్చు. సో లాక్ అయితే అయిపోతుంది, మనం యూజ్ చేసుకోవాలి అంటే కూడా యూజ్ చేసుకోలేము అనే డౌట్ అయితే ఒకటైతే రేజ్ అయితే అయ్యింది నాకు కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే మన దగ్గర డిష్ టీవీస్ అయితే ఉంటాయి. ఆ డిష్ టీవీ తోటి మనం వెనక HDMI కేబుల్లో కానీ యాంటీనా కేబుల్లో కానీ పెట్టేసి మనం యూజ్ చేయొచ్చా అంటే అది కూడా ఒక డౌట్ అయితే ఉంది. అండ్ అలాగే ఇంకొక డౌట్ ఏంటి అంటే ఈ టీవీలో డాల్బీ విజన్, HDR10, HLG ఇలాంటి హై క్వాలిటీ ఫార్మాట్స్ అనేవి లేవు. అదైతే పూర్తిగా మీరైతే గ్రహించాలి. డాల్బీ అట్మాస్ కూడా అయితే ఉండదు, అది కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఈ యొక్క టీవీలో 300కి పైగా టీవీ ఛానల్స్ అన్నావు కదా, అదైనా చూడొచ్చా అంటే అది కూడా చూడలేం. సెకండ్ మంత్ నుంచి అయితే కట్ అయితే అయిపోతుంది. మళ్ళీ మీరు రెన్యూ అయితే చేసుకోవాలి. ఎంతకు రెన్యూ చేసుకోవాలి ఈ యొక్క సబ్స్క్రిప్షన్ అంటే 799కి అయితే మీరు రెన్యూ అయితే చేసుకోవాలి సెకండ్ మంత్ నుంచి. అందుకనే వీళ్ళు సబ్స్క్రిప్షన్ బేస్డ్ టీవీ అయితే తీసుకొని అయితే వచ్చారు. మరి ఎంతవరకు బాగా సక్సెస్ అవుతుందో సక్సెస్ కాదో ఈ టీవీ మనకైతే తెలియదు, కానీ ఇలా ఐడియా అయితే బాగుందని చెప్పొచ్చు. కాకపోతే నా సజెషన్ ఏంటంటే వీళ్ళు తీసుకొచ్చిన ఈ యొక్క 799కి ఓటీటీ యాప్స్ మనం తీసుకుంటాం, సెకండ్ మంత్ నుంచి తీసుకుంటాం. 23 months అయితే ఉంటుంది. 1 year వరకు 799 కట్టాలి. 799 అలాగే 10,000 అయితే ఉంది కదా, దాన్ని కలిపితే మనకు 1 yearకి 19,588 రూపాయలు అయితే అవుతుంది. సో అక్కడికి కూడా బాగానే అనిపించింది. 43 inches 4K QLED సో సూపర్గా అయితే ఉంది కదా, 19,000కి అయితే వస్తుంది కదా అయితే అనిపించింది. ఎందుకంటే మార్కెట్లో మనకు 28, 25, 22 కూడా 23 కూడా అయితే వచ్చేది సేల్లో వచ్చినప్పుడు. సేల్ లేకపోతే మనకు 25, 26లో అయితే ఉంటాయి. సో మరి ఇప్పుడు ఈ 19,588కి వర్తేనా అంటే వర్తేనా అంటే ఒక విధంగా బాగుంది అని చెప్పొచ్చు, ఒక విధంగా బాగాలేదని చెప్పొచ్చు. ఎందుకంటే నాలాంటి వాళ్ళు అంటే డిస్నీ హాట్స్టార్లో కానీ ప్రైమ్లో చెక్ చేయాలి అంటే మనకు HDR10 కానీ HDR10+ కానీ అయితే ఉంటే బాగుంటుంది అనేది అనిపిస్తుంది. ఎందుకంటే దాని ఫార్మాట్స్ విజువల్ లెవెల్స్ వేరే విధంగా అయితే ఉంటాయి. సో మరి అది ఉందా లేదా అనే దాని గురించి అది కూడా ఒక డౌట్, అది అయితే చెక్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే నెట్ఫ్లిక్స్ అనేది ఈ యొక్క ఓటీటీ అప్లికేషన్ 24 ఓటీటీ అప్లికేషన్స్లో రాదు. ఇక్కడ కనపడుతున్న ఏవైతే ఓటీటీ అప్లికేషన్స్ అయితే ఉన్నాయో అవి మాత్రమే వస్తాయి. సో ఇవన్నీ డౌట్స్ అయితే ఉన్నాయి. మరి మీకు ఈ యొక్క డౌట్స్ క్లారిఫై చేయడం కోసమే ఈ యొక్క టీవీని నిన్న నేను 10,799 రూపాయలకి బై అయితే చేశాను. ఈ టీవీ మన ఛానల్లో రివ్యూ అండ్ అన్బాక్సింగ్ అయితే ఉంటుంది. జస్ట్ 1 day and 1.5 day వెయిట్ చేయండి, మన ఛానల్లో వీడియో పెడతాను, ఓకేనా? సో ఇవన్నీ ఉండడమే కాకుండా మీకేమైనా డౌట్స్ ఉన్నాయా అనే దాని గురించి కూడా కింద కామెంట్ చేస్తే నెక్స్ట్ అన్బాక్సింగ్ వీడియోలో మీకు ఇంకా క్లారిటీ అయితే చేస్తాను. చేసిన తర్వాత ఈ రివ్యూ చూసిన తర్వాత ఈ టీవీ నాకు తెలిసి ఇంకొక 2 daysలో 3 daysలో మనకు సేల్లోకి అయితే వస్తుంది. అప్పుడు మీకు క్లారిఫై అయితే ఇస్తాను. కాబట్టి ఈ టీవీ మీకు ఇష్టం ఉంటే కొనాలి అనుకుంటే మీరు బై అయితే చేయొచ్చు. నేను అందుకే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అయితే చేశాను, అప్పుడు చెక్ చేస్తూ ఉండండి ఏ రోజు వస్తుంది ఏంటి అనే దాని గురించి, ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతే. మీ డౌట్స్ ఏమేమైతే ఉన్నాయో అన్నీ కింద కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ అయితే చేయండి. ఎందుకంటే 10,799 రూపాయలకే వస్తుంది కాబట్టి ఎవరైతే నీడెడ్ అయితే ఉంటారో బాగా అసలు మనీ అంత 25,000 అది పెట్టలేని బై వీళ్ళు ఇచ్చే ఏదైతే ఆఫర్ అయితే ఉందో అది చాలా బాగుంది అనుకున్న వాళ్ళకైతే వర్తి అనేది అనిపిస్తుంది. అదర్వైజ్ వేరే వాళ్ళకైతే అనిపించదు. సో వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. సో నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చి పెట్టాను. అది సేల్ ఎప్పుడు వస్తుందో మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అయితే చేస్తాను, మీరు చెక్ చేస్తూ ఉండండి. మరి ఈ యొక్క వీడియోకి లైక్ చేయడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు భయ్య, ఇది అంత మంచిది కాదు. ఛానల్ కూడా గ్రోత్లోకి వెళ్ళాలి కదా, మీ సపోర్ట్ అయితే ఇవ్వాలి కదా. మీ ముందుకు ఇంత కష్టపడి అయితే నేను అన్ని డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి నెక్స్ట్ వీడియో మీ ముందుంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా కేల్, లవ్ యూ ఆల్.